జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖాయమైంది. జిల్లా కేంద్రాల ఎంపికపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఉన్న 10 జిల్లాలకు తోడుగా కొత్తగా మరో 15 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇటు జిల్లాల కోసం పోరు ఊపందుకుంది. మాకో జిల్లా కావాలంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. జేఏసీలుగా ఏర్పడి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అటు జిల్లాల ఏర్పాటుపైన సీఎస్ కమిటీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. జిల్లాల ఏర్పాటు ఫైనల్ లిస్టును రెడీ చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలకు తోడు కొత్తగా మరో 15 జిల్లాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిపాలనకు అనుకూలంగా జిల్లాలను విభజించేందుకు జాబితాను సిద్ధం చేసి పెట్టుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన చేయడానికి సిద్ధమయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన చేయబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఎక్కడ కొత్త జిల్లా కేంద్రం అవుతుందో ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. 10 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఉద్యమ సందర్భంగా సీఎం కేసీఆర్ కూడా ఆయా ప్రాంతాలను జిల్లాలుగా చేస్తామని హామీ ఇచ్చారు. అదే సందర్భంలో గత 2 సంవత్సరాలుగా కూడా రాష్ట్రంలో దాదాపు 20 కొత్త జిల్లాల డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. కొత్త జిల్లాలుగా నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, కొత్తగూడెం, భూపాల్పల్లి కేంద్రంగా జయశంకర్ జిల్లా, సూర్యాపేట, కామారెడ్డి, మంచిర్యాల లేదా కొమరం భీం జిల్లాలుగా మారుస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. దాంతో అవన్నీ జిల్లాలుగా మారడం ఖాయమైంది. దీంతో పాటుగా హైదరాబాద్ ను 4 జిల్లాలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల పునర్విభజన ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రజల అవసరాలు, పాలనా సౌలభ్యం ఆధారంగా మార్గదర్శకాలు రూపొందించాలని సీఎస్ రాజీవ్ శర్మకు బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పటికే కొత్త జిల్లా కేంద్రాలపై ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయా ప్రాంతాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి ఏర్పాట్లను చేస్తోంది. అయితే కొత్త జిల్లాల జాబితా ఇదేనంటూ సెక్రటేరియట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ లో హైదరాబాద్ సెంట్రల్, లష్కర్, భాగ్యనగర్, గోల్కొండగా జిల్లాలు ఏర్పడనున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. రంగారెడ్డిని వికారాబాద్, రంగారెడ్డి ఈస్ట్గా ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ లో కొమరం భీంను జిల్లాగా ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. సిద్దిపేట కేంద్రంగా మెదక్, సంగారెడ్డి జిల్లాను, కరీంనగర్ జిల్లాలో జగిత్యాలను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనున్నట్లుగా ఊహాగానాలు వినపడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఖమ్మం, భద్రాచలాన్ని, వరంగల్లో భూపాల్పల్లి కేంద్రంగా జయశంకర్ జిల్లా ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ లో నాగర్ కర్నూల్, వనపర్తిని జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట పేర్లతో జిల్లాలు ఉండనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటులో జిల్లా కేంద్రాలు ఎక్కడ ఉండాలనే అంశంపై కూడా ఇప్పటికే చర్చ సాగుతోంది. పాలనకు అనువైన ప్రాంతంతో పాటు ప్రజల కనెక్టివిటీని దృష్టిలో పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఉదాహరణకు ఖమ్మం జిల్లా కేంద్రమైనప్పటికీ వ్యాపార వాణిజ్యంలో కొత్తగూడెం ఉండడం వంటి పరిస్థితులు తిరిగి ఉత్పన్నం కాకుండా చూడాలని చెప్పారు. కొత్త జిల్లా కేంద్రం పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు సంస్కృతి, వారసత్వ సంపద ఉన్న ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలుగా చేసే విధంగా బ్లూ ప్రింట్ను తయారు చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ అంశాలన్నీ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పూర్తి చేసిన తర్వాతే ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు వాటి కేంద్రాలను స్వయంగా ప్రకటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో హామీలను తీర్చే పనిలో పడింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడున్న 10 జిల్లాలతో పాటు అదనంగా మరో 15 జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. అయితే నూతన జిల్లాల ఏర్పాటు వల్ల రాష్ట్ర ఖజానాకు కూడా భారీగానే భారం పడనుంది. అంతేకాక మానవ వనరులు సమీకరణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో భారీగా వ్యయం పెరిగే అవకాశం లేకపోలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 14 లేదా 15 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. అందుకు అనుగుణంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన చట్టం 1974ను తెలంగాణ ప్రభుత్వం అనువదించుకుంది. తెలంగాణ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ 2015 పేరుతో బిల్లు తీసుకొచ్చింది. విధి విధానాల ఖరారు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ శర్మ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను పునర్విభజించి మొత్తం 24 లేదా 25 జిల్లాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు. పాలనా సౌలభ్యం కోసం జిల్లా పునర్వ్యవస్థీకరణ అనివార్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో 19 లక్షల జనాభాకు సగటున ఒకటి జిల్లా ఉంటే తెలంగాణలో మాత్రం 35 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. దీంతో పరిపాలనా సౌలభ్యం కోసం 19 లక్షల జనాభాకే ఒక జిల్లాను ఏర్పాటు చేసే దిశగా రంగం సిద్ధమవుతోంది. అంతేకాకుండా జిల్లాకు 5 నియోజకవర్గాలు ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిసైడ్ అయ్యారు. ఒకవైపు జిల్లాల ఏర్పాటుపై దృష్టి పెడుతూనే మరోవైపు డివిజన్లు, మండల కేంద్రాల ఏర్పాటును కూడా సీఎస్ కమిటీ చేయనుంది. అందుకు సంబంధించిన ఆదేశాలను సీసీఎల్ఏకు సర్కార్ పంపింది. దీంతో కొత్త జిల్లాలు, డివిజన్, మండల కేంద్రాలు ఒకేసారి ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 10 జిల్లాల్లో 38 రెవెన్యూ డివిజన్లు, 455 మండలాలు ఉన్నాయి. పెరగనున్న జిల్లాలతో కొత్తగా మరో 60 నుంచి 80 మండలాలు నూతనంగా ఏర్పాటు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇలా నూతన జిల్లాలు, మండలాలు, డివిజన్లు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా భారీగానే పడనుంది. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా హెడ్ క్వార్టర్స్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇతర సౌకర్యాలకు 100 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటుగా ఉద్యోగుల జీతభత్యాలు, వారి వసతి గృహాలు, పోలీసు, రక్షణ వంటి భవన నిర్మాణాలకు మరింత వ్యయమయ్యే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే జిల్లాల సంఖ్యను బట్టి కూడా కేంద్రం నిధులనిస్తోంది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల కేంద్రం నుంచి కూడా నిధులొస్తాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు ఛత్తీస్గఢ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కేవలం 7 లక్షల కంటే తక్కువ జనాభా గల జిల్లాలు ఉన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధులు కూడా భారీగా రావడంతో ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా ఖజానాపై ఆర్థిక భారం పడ్డా కూడా వెనుకడుగు వేయకుండా నూతన జిల్లాల ఏర్పాటుపై ముందుకెళ్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానుండడంతో కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మాకో జిల్లా కావాలంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. తమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలంటూ ధర్నాలు చేస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే తమ ప్రాంతాన్ని పాత జిల్లాల్లోనే ఉంచాలంటూ మరికొందరు నిరాహార దీక్షలకు దిగుతున్నారు. తమ ఏరియాను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ రాస్తారోకోలు చేస్తున్నారు. ఉన్న 10 జిల్లాలను మరో 15 జిల్లాలుగా మార్చి మొత్తం 25 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర ఆవిర్భావం రోజున సీఎం ప్రకటన చేయడానికి సిద్ధమయ్యారు. జిల్లాల ఏర్పాటుపై సీఎస్ ఆధ్వర్యంలో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై రోజుకో చోట ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తమ ప్రాంతాలను జిల్లాలుగా చేయాలని మరో 10 వరకు డిమాండ్లు బలంగా వినపడుతున్నాయి. ములుగు, గద్వాల, వనపర్తి, జనగామ, మహబూబాబాద్, యాదాద్రిని జిల్లాలుగా ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, ములుగును జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ వినపడుతోంది. ములుగును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారులపై రాస్తారోకోలు చేస్తున్నారు. ములుగు జిల్లా ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఖనిజ సంపద, ఇక్కడ అడవి ప్రాంతం. రెండవది ఏంటిదంటే ఇక్కడ మైన్స్ ఏరియా, పోతే బొగ్గు సంపద. ఇటు నర్సంపేట ప్రజలకు కానీ, నియోజకవర్గానికి కానీ, లేకపోతే భూపాలపల్లి నియోజకవర్గానికి కానీ ఇది మధ్యన ఉన్నటువంటి ప్లస్ కాబట్టి తప్పనిసరిగా ములుగును జిల్లా ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వానికి కోరుచున్నాం. ఈ ఒక సంవత్సర కాలం నుంచి ఉద్యమాలు ఉధృతంగా ఇక్కడ నెలకొల్పబడుతున్నాయి. దీనికి మరి ఆంధ్రప్రదేశ్ లోపల మొట్టమొదటి ఒక డివిజన్గా ములుగు ఆంధ్ర రాష్ట్రం లోపలనే ఉండడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు ఈ యొక్క ములుగు కేంద్రంగా సమ్మక్క సారలమ్మ జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నర్సంపేట, చేర్యాల ప్రాంత ప్రజలు మాత్రం తమను కొత్త జిల్లాలో కలపొద్దంటూ ఆందోళనలు ప్రారంభించారు. నర్సంపేటను భూపాల్పల్లిలో కలుపుతారనే ప్రచారం జరుగుతూ ఉండడంతో ప్రజలు ధర్నాలకు దిగుతున్నారు.
కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలో కాకుండా వరంగల్ జిల్లాలోనే తమను కలపాలంటూ ప్రజలు కోరుతున్నారు. ఇటు చేర్యాల ప్రాంత ప్రజలు సైతం తమను జనగామ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే జిల్లాలో కాకుండా సిద్దిపేటలో కలపాలని కోరుతున్నారు. స్థానిక ఎంపీ సీతారాం నాయక్ అయితే పార్లమెంట్ నియోజకవర్గాలనే జిల్లాలుగా మార్చాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తలు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి హెచ్ఎం టీవీ.